Welcome back our channel, Padotech channel. Please subscribe Padotech channel, like it and share it. మొదటిసారిగా మీరు Padotech ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ Padotech ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈరోజు ఈ వీడియోలో మనం నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే నీట్ రాసి మరి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థుల కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది, వాళ్ళ పేరెంట్స్ కూడా అవగాహన కొరకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం చేసేటువంటి మిస్టేక్స్ వల్ల మనం పొందవలసినటువంటి మంచి సీట్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా జరగకుండా మనకి రావాల్సినటువంటి ఆ సీటు లేదా కాలేజీ ఎలా పొందాలో ఒక మంచి వివరంతో ఈ వీడియో మీ ముందుకు వస్తుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇది మీ భవిష్యత్తు కోసం, మీ మంచి కోసం సో ఈ వీడియో చేశాము. మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నిర్వహించబడబోతుంది. మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక వారం నుంచి 10 రోజుల లోపల ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మనం ఆల్ ఇండియా కోటా ఆల్రెడీ ఉంటుంది, తర్వాత తెలంగాణ కోటా ఉంటుంది. మరియు ఆంధ్రప్రదేశ్లో మనం మెడికల్ సీట్ పొందాలంటే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఆప్షన్స్ ఇచ్చుకోవాలి, ఎటువంటి రూల్స్ అనేటువంటివి ఉంటాయనేటువంటివి మనం ఈ వీడియోలో గమనిద్దాం. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవ్వబడినాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఆప్షన్స్: ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఒంగోలుది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం, ఏఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కేఓపి, శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఎంఎన్జి, అల్లూరు సీతారామరాజు అకాడమీ, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, డాక్టర్ పెన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్, కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఎస్, మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ సైన్సెస్, ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్, కస్తూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుంటూరు, నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చిత్తూరు, పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కుప్పం, శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల్, విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు, శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి, నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడ, ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం. ఈ విధంగా వివిధ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. మరి వీటిని ఒక ఉదాహరణ సహాయంతో మీకు ఎలా ప్రయారిటీ ఇవ్వాలనేటువంటిది, సరైన ప్రయారిటీ ఇవ్వకపోతే ఏ విధంగా విద్యార్థి నష్టపోతాడో, సరిగా ఆప్షన్స్ ఇవ్వడం వల్ల ఆ విద్యార్థికి ఏ విధంగా లాభం చేకూరుతుందో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నీకు వివరిస్తాను. సో కింద చూసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రిడిక్షన్ ఎక్స్పెక్టెడ్. ఉదాహరణకు ఇక్కడ నేను కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను. మరి ఆప్షన్స్ ప్రకారం మనం చూసినట్టయితే ఇవి ఇప్పుడు ఒక విద్యార్థికి 605 మార్కులు వచ్చాయనుకోండి. ఇక్కడ కట్ ఆఫ్ ప్రకారంగా హయ్యర్ ప్రయారిటీ పైనుంచి దిగువకు చూద్దాం. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం 640 కట్ ఆఫ్ అనుకోండి. గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు 630 వచ్చి ఆగింది అనుకోండి. రంగరాయ మెడికల్ కాలేజ్ 625కి వస్తుంది అనుకోండి.
సిద్ధార్థ మెడికల్ కాలేజ్ 615కి వస్తుంది అనుకోండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు 605, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ 590, అల్లూరి సీతారామరాజు అకాడమీ 580, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ 575, డాక్టర్ పెన్నమనేని సిద్ధార్థ 573. ఈ విధంగా ఉన్నాయనుకోండి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. సో వాటికి 2024 వచ్చేటువంటి లేదా రాబోతున్నటువంటి ఎక్స్పెక్టెడ్ మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ ఆ విధంగా ఊహించుకున్నాం. మరి ఈ విధంగా అయితే ఒక విద్యార్థికి నీట్ రాసినటువంటి ఒక విద్యార్థికి 605 వచ్చాయి అనుకో, రిజల్ట్స్లో 605 వచ్చాయి మార్కులు. మరి ఆ విద్యార్థి కౌన్సిలింగ్ సమయంలో ఇక్కడ ఈ ఆప్షన్స్ పెట్టాడు. కౌన్సిలింగ్ సమయంలో ఈ ఆప్షన్స్ పెట్టుకున్నాడు. ఆప్టెడ్ అంటే అతను ఆప్షన్ పెట్టుకున్నాడు. సో ఫస్ట్ హయ్యర్ ప్రయారిటీ అట్లాగే ఉంచాడు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, ఓకే, అది హయ్యర్ ప్రయారిటీ. గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, నెక్స్ట్ దానికి 2వ ప్లేస్లో పెట్టాడు. రంగరాయ మెడికల్ కాలేజ్ 3వ ప్లేస్లో పెట్టాడు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ తర్వాత 4వ ప్లేస్లో పెట్టాడు. అల్లూరి సీతారామరాజు 5th ప్లేస్. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నెక్స్ట్ ప్లేస్లో. డాక్టర్ పెన్నమనేని సిద్ధార్థ నెక్స్ట్ ప్లేస్లో. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నెక్స్ట్ ప్లేస్లో. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు ఇక్కడ పెట్టాడు. అయితే ఇది స్టూడెంట్ ఇచ్చినటువంటి ఆప్షన్స్. స్టూడెంట్ ఇచ్చినటువంటి ఆప్షన్స్. ఇతను ఇచ్చినటువంటి ఆప్షన్స్ సరిగా ఎంచుకున్నాడా లేదా అనేటువంటిది మనం ఒకసారి చెక్ చేద్దాం. దీనివల్ల ఇతనికి ఉపయోగమా లేదా నష్టం జరుగుతుందా అనేది మనం ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు ఎవరైనా మనం కోరుకునేది ఏంటంటే మనకు వచ్చినటువంటి మార్కులకి మనకి బెస్ట్ కాలేజ్, మనకి అందుబాటులో ఉన్నటువంటి ఆ మార్కులకి అందుబాటులో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ రావాలని ఆశిస్తాం, సీట్ రావాలని ఆశిస్తాం. ఆ విధంగా వస్తే పరిపూర్ణంగా న్యాయం చేకూరినట్టు ఆ విద్యార్థికి. మరి ఇక్కడ ఎవరు వేరే వాళ్ళ ఆప్షన్స్ పెట్టడం లేదు. నీట్ రాసినటువంటి విద్యార్థే, కౌన్సిలింగ్లో పాల్గొంటున్నటువంటి విద్యార్థే ఆయనే స్వయంగా ఆప్షన్స్ ఎన్నుకుంటున్నారు. ఆ ఎన్నుకునేటప్పుడు సరిగా ఎంచుకున్నట్లయితే పర్వాలేదు, లేదు ఆప్షన్స్ ఫ్రేమ్ సరిగా లేకపోతే నష్టపోవాల్సి ఉంటుంది. అట్లు ఆర్థికంగా కానీ ఇటు ఎడ్యుకేషన్ పరంగా కానీ ధరాభారం పెరుగుతుంది, మరియు ఆర్థిక భారం పెరుగుతుంది. అనేక విధాలుగా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అబ్బాయి సో ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చుకున్నాడు కదా. మరి దీన్ని అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు అబ్బాయికి వచ్చిన మార్కులు వచ్చేసి 605 అనుకున్నాం. 605 అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం కట్ ఆఫ్ 640 అయితే ఇది రాదు ఖచ్చితంగా. అంటే కంప్యూటరు ఈ ఆప్షన్స్ మనకి ఇచ్చేటప్పుడు ఇవన్నీ పైన చూసుకుంటూ వస్తుంది. సో ఈ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? 605, 605. కాబట్టి 605కి ఏది వస్తుందో ఇతను ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటుంది. ఆంధ్ర మెడికల్ కాలేజ్కి 640 దాకా కట్ ఆఫ్ ఉంది కాబట్టి అది ఇవ్వదు, అలాట్మెంట్ కాదు. నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజీ 630, ఈ అబ్బాయికి 605 వచ్చింది కాబట్టి ఇది కూడా రాదు. రంగరాయ మెడికల్ కాలేజ్ ఇది 625, ఈ అబ్బాయికి రాదు. ఓకే, తర్వాత ఈ అబ్బాయి ఏం పెట్టినాడు? ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ 590, కానీ ఈ అబ్బాయికి వచ్చింది 605, 605. కాబట్టి ఈ మార్కుల కంటే దీని కట్ ఆఫ్ తక్కువ కాబట్టి సో ఇది అలాట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి కానీ స్టూడెంట్కి ఈ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ వాళ్ళు పెట్టిన ప్రకారంగా కంప్యూటర్ ఆ సీట్ అలాట్మెంట్ చేస్తుంది, కాలేజీ అలాట్మెంట్ చేస్తుంది. కానీ వాస్తవంగా అయితే అతనికి ఏం రావాలి? అతనికి ఉన్నటువంటి మార్కులకి ఇక్కడ ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు కట్ ఆఫ్ ఎంత? 605. ఇది కూడా అతను పొందగలరు. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు కూడా అతనికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆప్షను, ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు ఆప్షను ఇతను కింద డౌన్లో పెట్టినాడు. ఇదే ఆప్షన్ కానీ ఇక్కడ కానీ పెట్టినట్లయితే అతనికి, కాబట్టి స్టూడెంటు
తనకు వచ్చినటువంటి 605 మార్కులకి తక్కువ ఫీజు ఉన్నటువంటి మంచి కాలేజ్ అయినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలుని ఇతనికి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని కానీ ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ కింద కానీ ఆర్డర్లో పెట్టి ఉంటే ఖచ్చితంగా ఇది వచ్చును. ఇతను ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఆ ప్రయారిటీలో వేరే కాలేజీలు పెట్టాడు కాబట్టి అవి రావడం జరిగింది. ఈ విధంగా స్టూడెంట్ తనకు రావాల్సినటువంటి కాలేజీ తనకు వచ్చినటువంటి మార్కులకి తను పొందవలసినటువంటి కాలేజీని పొందలేకపోయాడు, కేవలం అతనికి అవగాహన లోపం వల్లే. కాబట్టి మనం ఈ అవగాహన కలగాలంటే ఈ కాలేజీ గురించి సమగ్రమైన సమాచారాన్ని కలిగి ఉండాలి. మీరు ఎంతో కష్టపడితే కానీ ఈ సీటు రావడం కష్టంగా ఉంది. అటువంటప్పుడు మనం చిన్న చిన్న నిర్లక్ష్యాలకు పోయి మనం ఈ విధంగా చేసినట్లయితే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత మనం బాధపడినా కూడా అది దానికి నివృత్తి అనేటువంటిది ఉండదు. ఇప్పుడు చూడండి, ఇదే ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ ఈ విధంగా కానీ పెట్టి ఉన్నట్లయితే ఆ విద్యార్థి 605 వచ్చినటువంటి విద్యార్థి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్, అది హైయర్ ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్, తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్, తర్వాత సిద్ధార్థ మెడికల్ కాలేజ్, తర్వాత ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు కానీ ఉంచినట్లయితే అతనికి ఈ పై ఎట్లా రావు కాబట్టి నెక్స్ట్ అతనికి ఉన్నటువంటి మార్కులకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు వచ్చేటి. ఇక్కడ పూర్తి న్యాయాన్ని పొందేవాడు. కాబట్టి కేవలం అతను చేసుకున్నటువంటి మిస్టేక్స్ వల్లే ఆ మంచి సీట్ అనేటువంటి పోగొట్టుకోవడం జరుగుతుంది. అంటే వేరే ప్రైవేట్ కాలేజ్ వీటి వల్ల ఏమవుతుంది, ఫీజులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. నీకు రావాల్సిన మంచి మార్కులకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వచ్చిండు కదా. కాబట్టి మీరు దయచేసి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని జాగ్రత్తగా పెట్టండి. చాలామంది కూడా అడుగుతున్నారు ఏమనంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ సమయంలో ఆప్షన్స్ పెట్టాలి కదా, ఈ ఆప్షన్స్ ఎన్నిసార్లు పెట్టాలి అంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రతి దఫా పెట్టాల్సి వస్తుంది. కానీ 2024 ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో మాత్రం ఆప్షన్స్ ఒక్కసారి ఫ్రేమ్ చేసుకుంటే, ఒక్కసారి అప్లోడ్ చేస్తే, ఒక్కసారి ఆప్షన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది, మరలా ఇవ్వబడలేదు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, దట్ మీన్స్ మాపప్ రౌండ్, రౌండ్ 4 స్ట్రే రౌండ్ అంటాము. ఇంకా వీలైతే స్పెషల్ స్ట్రే రౌండ్ 5th రౌండ్ కూడా ఉంటుంది. ఆ పరిస్థితిని బట్టి. కాబట్టి ప్రతి రౌండ్కి ఆప్షన్స్ మనం పెట్టుకోనవసరం లేదు. ఒక్కసారి మాత్రమే ఫస్ట్ రౌండ్లో మాత్రమే ఆప్షన్స్ పెట్టుకుంటే ఆ ఆప్షన్సే కంటిన్యూగా మనకి అప్లై అవుతాయి. కాబట్టి ఒకసారి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఆ ప్రశ్నకి సమాధానం. దయచేసి ఆ పెట్టేటప్పుడు ఆప్షన్స్ ప్రతి ఒక్క కాలేజీ కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీ కూడా, ఆ లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆప్షన్లో పెట్టుకోవాలి. ఒకటి మిస్ అయినా కూడా అది కంప్యూటర్ సిస్టమ్ తీసుకోదు. కాబట్టి మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయో అన్నీ పెట్టుకోవాల్సింది. అది గవర్నమెంట్ అయినా ప్రైవేటు అయినా, ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజ్ కూడా మనం మెన్షన్ చేయాల్సిందే. ఒక కాలేజీ కూడా మిస్ కాకూడదు. అన్ని కాలేజీలన్నీ మనం ఫ్రేమ్ చేసుకోవాలి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చక్కగా పెట్టుకోవాలి. నీకు వచ్చినటువంటి మార్కుల ప్రకారంగా మనం మంచి సీటు పొందేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మంచి మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ కూడా కొన్ని ఫ్యామిలీస్ ఏమనుకుంటాయంటే, నా జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో మా బిడ్డను చేర్పిస్తే సరిపోతుంది, నాకు దగ్గరగా ఉంటుంది, నా కుటుంబానికి దగ్గరగా ఉంటుంది, వచ్చిపోయేటట్టుగా, లేదా నా దగ్గర హౌస్కి ఇంటికి దగ్గరగా కాలేజ్ ఉంటే సరిపోతుంది అనే ఐడియాస్తో చాలామంది పేరెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ కూడా అదేవిధంగా ఉంటారు అన్నమాట. మరి ఆ విధానంలో ఏమవుతుందంటే, మార్కులు ఎక్కువ వచ్చినా కూడా ఆ విద్యార్థి ఆ లోకల్గా ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజీలోనే చేరుతారు.
సో అతనికి రావాల్సినటువంటి మంచి హై ప్రయారిటీ ఉన్నటువంటి మెడికల్ కాలేజీని వదిలేసి తను ఏ జిల్లాలో అయితే ఉన్నాడో, తను ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి అది ప్రయారిటీ తక్కువైనా కూడా ఆ కాలేజీని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, తక్కువ మార్కులు వచ్చినా కూడా తక్కువ మార్కులు వచ్చాయని మనం అభిప్రాయం పొందకుండా మనం ఏం చేయాలంటే మనం ఎంచుకోవాల్సినటువంటి మనం చేసుకోవాల్సినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో మాత్రం పెట్టాల్సిందే. ఒకవేళ మన ముందున్నటువంటి విద్యార్థులు లోకల్ మెడికల్ కాలేజీలో తీసుకున్నట్లయితే మనకి వాళ్ళకి రావాల్సిన సీట్లు నెక్స్ట్ మనం కానీ ఉన్నట్లయితే ఈజీగా మనకి ఆ సీట్లు లేదా ఆ కాలేజీ మనకి ఆప్టెడ్ అవుతుంది, మనకు దానికి సెలెక్ట్ అవుతాం. కాబట్టి ఇదొక మంచి అవకాశం. ప్రియమైన స్టూడెంట్స్, మీరు ఈ జాగ్రత్తలన్నీ కూడా మెలకువలు అన్నీ కూడా తెలుసుకొని మన ఈ వీడియోల ద్వారా మీరు అవేర్నెస్ పొంది మంచి సీట్ని మంచి కాలేజీలో పొందగలుగుతారని ఆశిస్తూ, ఎప్పుడూ మీ విద్యాభివృద్ధికై మీ మంచి భవిష్యత్తు కోసం పాటుపడే ఆకాంక్షించే మీ ముత్తంశెట్టి పార్థసారథి ఫ్రమ్ నెల్లూరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్ and like it and share it. So, thank you.